నేను గారు మాట్లాడతారు ఇప్పుడు హీరో గారు. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్, మీడియాకి అందరికీ వెల్కమ్. సో నాకు ఆ మనిషిలాగా తిరిగి ఉండబుద్ధి అవుతుంది కానీ అయితలేదు. రేపు రిలీజ్ పెట్టుకొని చాలా చాలా రిలాక్స్డ్గా ఉన్నాడు కాపీ క్యూబ్ లెక్కిచ్చి. అండ్ నిన్న మాట్లాడుతూ మా బీమ్స్ గారి గురించి మాట్లాడడం మర్చిపోయా. సో బీమ్స్ హ్యాస్ గివెన్ లైక్ వండర్ఫుల్ ఆల్బమ్. నాకు లాస్ట్ 2 ఫిలిమ్స్, నాకు యూజువల్లీ నా సినిమాలో పాటలు బాగుంటాయి అంటుంటారు, కానీ లాస్ట్ 2 సినిమాల్లో నన్ ఆఫ్ ద సాంగ్ హ్యాస్ క్యాచ్ ద ఫైర్. బట్ దిస్ ఆల్బమ్, హోల్ ఆల్బమ్ ఈజ్ అమేజింగ్. అండ్ పోస్ట్ రిలీజ్ ఇంకా మ్యాజిక్ చేస్తుంది అనుకుంటున్నా ఆల్బమ్. అండ్ టుమారో ఇస్ ద రిలీజ్ డే, సో బుక్ యువర్ టికెట్స్ నౌ, కమ్ వాచ్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్. అసలు డెఫినెట్లీ యూ గైస్ విల్ ఫర్గెట్ ద టైమ్. 2 గంటలు అయిపోయినట్టు అర్థం కాదు. సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ద ఫిలిం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విశ్వ గారు. విశ్వ గుడ్ లక్. అండ్ మనం Q&A సెషన్ స్టార్ట్ చేసేద్దామండి క్విక్గా. అలాగే క్విక్ Q&A సెషన్ అనమాట ఇది. విశ్వ గారు సార్ ఆల్ ద బెస్ట్ అండి. ఫంక్షన్ చాలా ప్రామిసింగ్గా ఉంది. మీ కాంబినేషన్ కానీ చాలా రిఫ్రెషింగ్గా ఉన్నాయి, జోక్స్ కూడా. అంటే మన అర్జున్ గారు మాట్లాడుతూ మీకు ఆల్ ద బెస్ట్ చెప్పారు. అంటే yesterday I forgot to mention, but టౌన్ హిల్ అని చెప్పి మొన్న వెళ్ళిన there I mentioned, but definitely all the best for సీతా పయనం and also all the best for couple friendly. So all the films look like very fresh for audience. So డెఫినెట్లీ ఆయన మాట్లాడింది కూడా నాకు చాలా చాలా మంచిగా అనిపించింది. సో లైఫ్ ఈజ్, ఐ థింక్ దిస్ ఈజ్ లైఫ్. మనకి ఈరోజు కోపం ఉంటుంది కానీ లుక్ ఎట్ ద రౌండ్ ఆఫ్ సర్కిల్ ఆఫ్ లైఫ్. మళ్ళీ ఈరోజు ఇట్స్ వెరీ డిఫరెంట్ బిట్వీన్ లైక్ సేమ్ టైంలో ఫిల్మ్స్ రిలీజ్ అవుతున్నాయి. ఐ వాంట్ హిస్ ఫిల్మ్ టు రన్ అండ్ హీ ఆల్సో సెడ్ లైక్ వెరీ గ్రేట్ థింగ్స్ ఆన్ ఇంటర్వ్యూ. సో డెఫినెట్లీ రూటింగ్ ఫర్ కపుల్ ఫ్రెండ్లీ అండ్ ఆల్సో సీత పయనం. ఆల్ ద బెస్ట్ టు శోభన్ ఆల్సో. ఒక గుడ్ క్లోజర్ లాగా అనిపించింది. ఈవెన్ ఐ ఫెల్ట్ సేమ్ సార్. సరే, సర్కిల్ ఆఫ్ లైఫ్. అంటే ఇప్పుడు ఈ మూవీ విషయానికి వచ్చేసరికల్లా కొంచెం రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. అంటే ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేస్తే ప్రీవియస్ మూవీస్ నుంచి బయటపడి కొంచెం లైటర్ వే అయినట్టున్నారు. అవును, అది తెలియకుండానే కొంచెం రిలాక్స్డ్ ఉన్నా. మేబీ అది ద ఎనర్జీ ఫిలిం ఇస్ క్యారింగ్, ఫిలిం హ్యాస్ దట్ ఎనర్జీ అనిపిస్తుంది. వంశీ గారు, సరే అంటే మీరు అంటే